హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటంటే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూడబోతున్నాము. ముందుగా దీనికోసం మనం ఒక కట్ట గోంగూర తీసుకున్నామండి. దీన్ని నీట్‌గా కాడల నుంచి సెపరేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నాము. అది మీ చాయిస్ అండి కట్ చేసుకోవడం అనేది. మీకు కట్ చేసుకోవాలంటే మీకు ఫాస్ట్‌గా అయిపోవాలంటే కట్ చేసుకోండి. లేకపోతే అలానే కూడా వేసుకోవచ్చు. మేమైతే కట్ చేస్తున్నాము. ఎందుకంటే అది ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది కాబట్టి. చూస్తున్నారు కదండీ! మేము ఎలా కట్ చేసుకుంటున్నాము. మరీ అసలు చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్దవి కాకుండా జస్ట్ కట్ చేసాము అంతే. చూస్తున్నారు కదండీ! మేము మొత్తాన్ని కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. దీనికోసం మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఎర్రగడ్డ, ఉప్పు, ఇంగువ ఇవన్నీ తీసుకున్నామండి. అలానే గోంగూర కూడా. మనకి ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగొస్తుందండి. చాలామంది ఇంగువ అనేది అవాయిడ్ చేస్తారు. అది చాలా మంచిదండి మన బాడీకి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూడబోతున్నాము. ముందుగా పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులో మనం జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాము. వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఎర్రగడ్డలు అనేటివి యాడ్ చేస్తున్నామండి. ఎర్రగడ్డలు అనేటివి కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నిటిని వేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత వీటన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలండి. మీ పచ్చిమిరపకాయలు అనేది మీ కారం, మీ టేస్ట్ బట్టి మీ కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. అది మీ టేస్ట్‌ని బట్టి. ఇప్పుడైతే వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి గోంగూర అనేది యాడ్ చేస్తున్నాము. గోంగూర అనేది యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర అంతా దగ్గర వచ్చేంత వరకు. చూస్తున్నారు కదండీ! మనం గోంగూర అనేది ఎంత క్వాంటిటీ తీసుకుంటాం దానికి తగ్గ కారం అనేది మనం తీసుకోవాలి. ఎందుకంటే గోంగూర అనేది చాలా పుల్లగా ఉంటుంది. చూస్తున్నారు కదండీ! గోంగూర అనేది ఫ్రై అవుతుంది. కాసేపు అట్లనే ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాము. ఇంగువ అనేది యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండీ! చాలా ఫాస్ట్‌గా అనేది మనకి గోంగూర అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం పసుపు అనేది యాడ్ చేస్తున్నాము. పసుపు అనేది యాడ్ చేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే మనకు గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. సాల్ట్ కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. చూస్తున్నారు కదండీ! చాలా ఫాస్ట్‌గా మన గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలామంది దీన్ని శనగగింజలతో కూడా చేసుకుంటారు. కాకపోతే మేమైతే ఇలానే చేసుకుంటామండి. చూస్తున్నారు కదా మన గోంగూర పచ్చడి అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అలానే కమెంట్ చేయండి ఎలా ఉందో.